అందరికీ నమస్తే. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే, తప్పకుండా చూడండి. మీరు సిమెంట్ కొనే ముందు ఈ తప్పు చేయకండి. ఈ చిన్న విషయాన్ని తెలుసుకోండి. సిమెంట్ లో 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాలలో ఏది వాడాలో అనేది ఈ రీల్ మొత్తం చూసిన తర్వాత ఖచ్చితంగా అదే సిమెంట్ కొనుక్కొని వాడాలి. మీ ఇంటికి ఏ సిమెంట్ సరి అయినది అనేది ఈ రీల్ ద్వారా మీకు తెలుస్తుంది. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. మన కలల ఇల్లు 100 ఏళ్ళు పదిలంగా ఉండాలంటే నాణ్యమైన సిమెంట్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యమైన పని. మార్కెట్లో 2 రకాల సిమెంట్లు దొరుకుతాయి, పీపీసీ మరియు ఓపీసీ. వీటి మధ్య తేడా ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీపీసీ అంటే పోర్ట్లాండ్ పజలోనా సిమెంట్. ఈ పీపీసీ సిమెంట్ లవణాలు, తేమను మరియు కెమికల్స్ ను తట్టుకుంటుంది. కాంక్రీట్ వేసేటప్పుడు తక్కువ వేడిని విడుదల చేస్తుంది, కాబట్టి స్లాబ్లు పగలవు. ఇంటి ప్లాస్టరింగ్ పనులకు ఇది నంబర్ 1 సిమెంట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి స్లాబ్ వర్క్లకి దీన్ని రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఓపీసీ సిమెంట్. ఓపీసీ సిమెంట్ అంటే ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్. ఇది చాలా త్వరగా సెట్ అవుతుంది. మొదటి 25 రోజుల్లోనే గరిష్ట బలాన్ని పుంజుకో. వంతెనలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్ కి దీన్ని వాడతారు. ఇక ఇంజనీర్ సలహా ప్రకారం స్లాబ్స్ మరియు పిల్లర్స్ కు ఓపీసీ సిమెంట్ వాడుకోవచ్చు. మిగిలిన గోడలు మరియు ప్లాస్టరింగ్ కి పీపీసీ సిమెంట్ ని వాడుకోవచ్చు. ఇలా చేస్తే ఇల్లు దృఢంగా ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది, అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఇక మీకు ఏ సిమెంట్ ఎక్కడ వాడాలో తెలిసింది కదా. మీ కలల ఇంటి నిర్మాణానికి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. మీ కలల ఇంటిని సరైన ఇంజనీర్ తో నిర్మాణం చేపట్టి వాళ్ళు చెప్పిన విధంగా ఈ సిమెంట్ ని ఈ విధంగా వాడితే ఇల్లు కూడా దృఢంగా ఉంటుంది, అదే విధంగా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మర్చిపోకండి, ఇల్లు కట్టే ముందు సరైన ఇంజనీర్ ని ఎంచుకోండి.